చుట్టాలనుకుంటున్నారు, లేదా వీళ్ళు కట్టర్ కార్యకర్తలు వాళ్ళనే వేధిస్తున్నారు. బాబు గారిని లోకేష్ని రోజు పేపర్లో కనుక ఎవడో ఒక వైసీపీ వాడిని వేధించినట్టు కనబడకపోతే మనం చేతులు వదిలేసాం, కాడు వదిలేసాం, మనం ఈ పార్టీలో ఉండి వేస్ట్ అని కొంతమంది పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాం. అంటే ఆ ప్రాంత నాయకులు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవడు లేరు, వాళ్ళకి కూడా తెలుసు ఇట్లాంటి గొడవలు అనవసరమని. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు మనం వేధిస్తే మనల్ని రేపు పొద్దున వేధిస్తారు అనేది ఎవరికైనా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ కార్యకర్త. నేను చెప్పాను కదా, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలోనూ బాంబేలోనూ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూర్చుని చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ బ్యాచ్. వీళ్ళు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు ఇట్లాంటి మెయింటైన్ చేసే బ్యాచ్. అదేదో స్పేస్ అంటారు, ట్విట్టర్ స్పేస్, ఇట్లాంటి వాటిట్లో అమ్మల్ని అక్కలు తిడతా, వాడిని వేసేయాలి, వీడిని వేసేయాలి, వాడిని చంపేయాలి, వీడిని కొట్టేయాలి, వాడిని కొట్టేయాలి, వీడిని నరికేయాలి, వాడిని లోపల వేసేయాలి, వాడికి లోపల అద్దెంచాలి, ఇద్దించాలని మాట్లాడేటటువంటి బూతు పదాలతో కూడినటువంటి మాటలు మాట్లాడతా ఒక తీవ్రమైనటువంటి ఉన్మాద తత్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కొంతమంది, అందరూ కాదు. వీళ్ళు ఈడ్చిపెడిదంతా ఒక 500-1000 మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళని శాసిస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని శాసిస్తున్నారు. వాళ్ళని కూడా రోజు ట్రోల్ చేస్తున్నారు. ఏం చేసిన వీళ్ళు అసలు ఏందో వీళ్ళే పాలకులు అన్నట్టు ప్రవర్తించేస్తున్నారు. వీళ్ళు అమరావతిలో చేయలేదు అనుకోండి, వాడు ఎట్లా చేశాడు, ఇప్పటికి ఎట్లా నాశనం చేసి పడేసాడు అని వీళ్ళని తిట్టిపోతున్నారు. ఇదో బ్యాచ్ తయారైపోయింది ఇప్పుడు. అది లోకేష్కి పెద్ద తలనొప్పి అయిపోయింది, చంద్రబాబుకి తలనొప్పి అయిపోయింది. వాళ్ళని మాట్లాడిన వాళ్ళు వినరు.